బ్రేకింగ్ న్యూస్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్ లో టీమిండియా నిరాశపరిచింది. దీంతో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్ లో టీమిండియా నిరాశపరిచింది. దీంతో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్ లో టీమిండియా నిరాశపరిచింది. దీంతో 4 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. రెండో వన్డేలో భారత ఓటమికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ మ్యాచ్ కి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్ గారు, ఏం చెప్తారు సెకండ్ వన్డే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా? ఫీల్డింగ్ మన ఓడించింది అని చెప్పుకోవచ్చు. ఈ వన్డే విషయానికి వచ్చేటప్పటికి నో డౌట్ ఫ్యూ ఫ్యాక్టర్ ఉంది. బాల్ ఈజ్ నాట్ గెటింగ్ దట్ గ్రిప్. పర్టికులర్ గా కుల్దీప్ యాదవ్ ఎంత ఇబ్బంది పడ్డాడో చూసాం మనం. ఇంకా జస్ట్ అతనికి ఒక 2 బాల్స్ మాత్రమే ఉన్నాయి. అతని కోటాలో అన్నప్పుడు బాల్ చేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి కొంచెం అన్నీ అంటే కొద్దిగా వ్యతిరేకంగా ఈ రోజున పనిచేసింది అనుకోవచ్చు. పర్టికులర్ గా జడేజా లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ది ఇండియన్ టీమ్ జడేజా తడబట్టం కూడా చూసాం మనం. సో కాబట్టి కొద్దిగా ఫీల్డింగ్ ల్యాప్సెస్ ఈ రోజున ఓటమికి గెలుపుకి ఉన్నటువంటి తేడాని నిర్ణయించారు. సౌత్ ఆఫ్రికా ఆట తీరుకి సంబంధించి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కానీ లేదా మొత్తం ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ వన్డే వాళ్ళ బ్యాటింగ్ చూసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ హై అయింది. ఫస్ట్ వన్డే యాక్చువల్ గా గివెన్ దెమ్ ది కాన్ఫిడెన్స్ లెవెల్ అంత చేస్తూ క్లోజ్ టు 350 అప్పుడు. సో కాబట్టి ఆ ఇదిలో అందులోనూ హాఫ్ ఆఫ్ ది సైట్ ముందే వెళ్ళిపోయినప్పుడు అంటే బిలో 25 అవర్స్ లో అవుట్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు పుంజుకున్నటువంటి విధానం, ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ స్పష్టంగా కనపడింది. అండ్ అఫ్ కోర్స్ మార్క్రమ్ ఐపీఎల్ స్టార్ కాబట్టి మార్క్రమ్ కి ఇండియన్ వెన్యూస్ అన్ని కూడా బాగా తెలిసినటువంటివే. కొట్టిన పిండి క్రంచ్ సిచ్యువేషన్ లో పర్టికులర్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో మార్క్రమ్ ఏ రకంగా నిలబడ్డాడు, ఆ రకంగా ఒక క్రూషియల్ మ్యాచ్ అప్పుడు మార్క్రమ్ ఎప్పుడు కూడా స్టాండ్స్ స్టాల్. సో అదే ఈ రోజు చేశాడు. సో ఒకవైపు కనుక మార్క్రమ్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మాత్రం డెఫినెట్ గా సౌత్ ఆఫ్రికా ఈ విజయాన్ని సాధించేది కాదు. సో కాబట్టి తేడా ఏంటి అంటే ఒకటి వాళ్ళకి ఫస్ట్ వన్డే ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అయితే, రెండోది సీనియర్ బ్యాట్స్మెన్ మార్క్రమ్ తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ. చంద్రశేఖర్, అలాగే ఇప్పుడు 1-1తో సిరీస్ సమమైంది. ఇక ఫైనల్ వన్డేకి సంబంధించి థర్డ్ వన్డేకి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇదే టీం కంటిన్యూ అవుతుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? లేదు, ఇంతకన్నా బెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు తిలక్ వర్మ నో డౌట్ అప్కమింగ్ ఇది కాబట్టి అతనికి డెబ్యూ చేయించాలనేటువంటి వాదన ఉన్నా కూడా సిరీస్ లెవెల్ అయినటువంటి సందర్భంలో మార్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇండియా విషయానికి వచ్చేటప్పటికి సేమ్ 11 అన్లెస్ ఈ 2 days లో ఏదైనా ఇంజురీ ఇది కనుక అయ్యేట్లయితే చెప్పలేం. కానీ అదర్వైజ్ సేమ్ 11
ఫీల్డ్ ఇన్ ది థర్డ్ వైజాగ్ వన్డేలో కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చేటప్పటికి కూడా బహుమార్ ఎట్లా వచ్చిన తర్వాత ఇంకా మార్పులు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్లస్ సిరీస్ లెవెల్ థర్డ్ వన్డే ఇస్ ద డిసైడర్ ఫర్ బోత్ ద టీమ్స్. కాబట్టి రెండు టీములు కూడా సేమ్ 11 తో ఆడే పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.